Before going to that, we should know about the optically active electron. Optically active electron అంటే ఏంటి? న్యూక్లియస్తో లెస్ ఇంటరాక్షన్ ఏ ఎలక్ట్రాన్కి అయితే ఉందో దాన్ని ఆప్టికల్లీ యాక్టివ్ ఎలక్ట్రాన్ అంటారు. ఇలాంటి ఎలక్ట్రాన్స్కి 5 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి. ఎలక్ట్రాన్ ఆర్బిటాల్లో కొంత వెలాసిటీతో మూవ్ అవుతూ ఉండటం మూలంగా దానికి కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. అలాగే న్యూక్లియస్కి ఉన్నది పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్కు ఉన్నది నెగటివ్ ఛార్జ్. ఈ రెంటి మధ్యలో కూలుంబ్ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉంటుంది కనుక ఆ ఫోర్స్తో జనరేట్ అయ్యే ఎనర్జీ ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ బికాస్ ఆఫ్ అట్రాక్టివ్ ఫోర్స్. థర్డ్ది మ్యూచువల్ ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అన్నిటికీ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ప్రతి 2 ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది కనుక ఆ రిపల్సివ్ ఫోర్స్ మూలంగా వచ్చేటువంటి ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ దాన్ని మ్యూచువల్ ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ అంటాం. నెక్స్ట్, ప్రతి ఎలక్ట్రాన్ స్పిన్లో ఉంటుంది కాబట్టి ఆ స్పిన్ మోషన్ వల్ల వచ్చే ఎనర్జీలో ఒక ఎలక్ట్రాన్ స్పిన్కి ఇంకో ఎలక్ట్రాన్ స్పిన్ ఎనర్జీకి మధ్యలో ఒక కొరిలేషన్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. లాస్ట్ వన్, ఎలక్ట్రాన్ స్పిన్ చేస్తూ ఆర్బిటాల్ మోషన్ చేస్తుంది కనుక ఈ రెండిటి మధ్య అంటే స్పిన్ మోషన్ మధ్య ఆర్బిటాల్ మోషన్ మధ్య ఒక ఇంటరాక్షన్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఈ రెండిటి వల్ల వస్తుంది ప్రాబ్లం వచ్చేది ఏదైనా సరే. ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. దానిలో ఉండేదే ఒక ఎలక్ట్రాన్ కనుక దాని యాంగులర్ మొమెంటం చూద్దాం. ఆర్బిటాల్లో తిరగటం మూలంగా అది ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం L అనేది ఒకటి ఉంటుంది. స్పిన్ చేయడం మూలంగా స్పిన్ యాంగులర్ మొమెంటం S ఉంటుంది. సో టోటల్ యాంగులర్ మొమెంటం వచ్చేసరికి J ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ S అంటాం. రిజల్టెంట్ ఆఫ్ L అండ్ S. Total angular momentum of the electron is J is equal to L plus S. కానీ మల్టీ ఎలక్ట్రాన్ సిస్టమ్ వచ్చేసరికి టోటల్ యాంగులర్ మొమెంటం ఏమవుతుందో చూద్దాం. నేను ఇక్కడ 3 ఎలక్ట్రాన్ సిస్టమ్ కన్సిడర్ చేస్తున్నా. ఇది న్యూక్లియస్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్బిటాల్ 1s ఆర్బిటాల్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ ఆర్బిటాల్ 2s ఆర్బిటాల్. ఇక్కడ 1s అన్నాం కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎలక్ట్రాన్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్ తాలూకు స్పిన్ యాంగులర్ మొమెంటం S1 అని ఇండికేట్ చేశాను. ఈ ఎలక్ట్రాన్ తాలూకు ఆర్బిటాల్ మోషన్ వల్ల వచ్చే యాంగులర్ మొమెంటం ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటంని L1 అని ఇండికేట్ చేశాను. రిజల్టెంట్ J1 అని పెట్టాం. అంటే టోటల్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ఫస్ట్ ఎలక్ట్రాన్ ఈజ్ J1. సిమిలర్లీ సెకండ్ ఎలక్ట్రాన్కి స్పిన్ యాంగులర్ మొమెంటం S2, ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం L2, టోటల్ యాంగులర్ మొమెంటం J2. Like that, for a third electron it is S3, L3 and J3. అంటే ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం వెక్టర్స్ ఏమైనాయి? L1, L2, L3 అండ్ సో ఆన్ అయిపోయినాయి. 3 ఎలక్ట్రాన్ సిస్టమ్ కాబట్టి 3 రాసాను. స్పిన్ యాంగులర్ మొమెంటం వెక్టర్స్ అంటే S1, S2, S3. ఇప్పుడు రిజల్టెంట్ కనుక్కోవాలంటే ఎలాగా? ఈ L అన్ని యాడ్ చేసుకుంటూ పోయి Sలన్నీ యాడ్ చేసుకుంటూ పోయి మొత్తం కలపాలా, లేదా ఈ LS కలుపుకొని ఈ LS కలుపుకొని థర్డ్ ఎలక్ట్రాన్ తాలూకు కలుపుకొని టోటల్ చేయాలా? అక్కడ ఒక క్వశ్చన్ మార్క్. రిజల్టెంట్ ఎలా కనుక్కోవటం? సపోజ్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని తీసుకుందాం. ఫస్ట్ ఎలక్ట్రాన్ తాలూకు ఆర్బిటాల్ L1, స్పిన్ యాంగులర్ మొమెంటం S1. అట్లాగే సెకండ్ ఎలక్ట్రాన్కి L2, S2 రెస్పెక్టివ్లీ. ఇప్పుడు ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం ఇంటరాక్షన్ జరగచ్చు, లేదా ఆర్బిటాల్ స్పిన్ మధ్యలో ఇంటరాక్షన్ జరగవచ్చు. ఇక్కడ ఆర్బిటాల్ ఇంటరాక్షన్ జరిగింది అంటే స్పిన్ కూడా జరిగినట్టే కనుక స్పిన్ ఇంటరాక్షన్ జరగవచ్చు, స్పిన్ ఆర్బిట్ జరగవచ్చు. ఒక రెండింటిని కన్సిడర్ చేసి చెప్తాం. అయితే స్పిన్ జరగడానికి అవకాశం ఉందా, స్పిన్ ఆర్బిట్ జరగడానికి అవకాశం ఉందా అంటే రెండిటికి అవకాశం ఉంటుంది. అలా రెండిటికి అవకాశం ఉన్నప్పుడు స్పిన్ ఆర్బిట్ ఎక్కువ డామినేటింగ్గా ఉందా, స్పిన్ డామినేటింగ్గా ఉందనేది మనకు తెలియాలి. ఏది డామినెంట్గా ఉంటే ఎలా ఆ రెండు కపుల్ అవుతాయనే తెలియాలి. అలా కపుల్ అవ్వడం గురించి చెప్పేదే కప్లింగ్ స్కీమ్. ఈ కప్లింగ్ స్కీమ్స్ 2 రకాలు, LS కప్లింగ్ అండ్ JJ కప్లింగ్. ఈ LS కప్లింగ్ ఎప్పుడు వస్తుందంటే స్పిన్ ఇంటరాక్షన్ స్ట్రాంగ్ అయితే కనుక LS కప్లింగ్ వస్తుంది. స్పిన్ ఇంటరాక్షన్ వీక్ అయ్యి స్పిన్ ఆర్బిట్ ఇంటరాక్షన్ కనుక
స్ట్రాంగ్గా ఉంటే జేజే కప్లింగ్ స్కీమ్ వస్తుంది. ఇవి ఎలా కంబైన్ అవుతాయో చూద్దాం. సపోజ్ L1 L2 అనే రెండు ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం వెక్టర్స్ ఉంటే దీంతో L1 ఇండికేట్ చేసాం, ఇది L2 అనుకోండి. ఈ రెండు వెక్టర్స్ తాలూకు రిజల్టెంట్ అంటే ఇదే కదా వేసుకుంటాం, క్యాపిటల్ L is equal to L1 plus L2 అకార్డింగ్ టు ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్. అట్లాగే స్పిన్ కి కూడా ఫస్ట్ ఎలక్ట్రాన్ తాలూకు S1, సెకండ్ ఎలక్ట్రాన్ తాలూకు స్పిన్ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం S2. Therefore resultant capital S is equal to S1 plus S2. This is the resultant vector. ఇక్కడ L వెక్టర్ ఇది, S వెక్టర్ ఇది అనుకుంటే టోటల్ J ఏమవుతుంది, రిజల్టెంట్ వెక్టర్ ఆఫ్ L, రిజల్టెంట్ వెక్టర్ ఆఫ్ S. ఈ రెండింటిని యాడ్ చేస్తే J వస్తుంది. యాడ్ చేయటం అంటే ఇక్కడ రిజల్టెంట్ కట్టడం, అంటే మామూలు ప్లస్ కాదు, రిజల్టెంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది L1, ఇది L2, ఈ రెండు రిజల్టెంట్ L, ఇక్కడ S1 S2, రిజల్టెంట్ క్యాపిటల్ S. ఇది కలిపి ఏమవుతుందంటే, అంటే కంబైన్ LS కప్లింగ్ లో ఇక్కడ L1 ఉంది, ఇక్కడ L2 ఉంది, రిజల్టెంట్ డార్క్ బ్లూ లైన్ తో L ఇండికేట్ చేసాం. అలాగే ఇక్కడ లైట్ ఆరెంజ్ కలర్ తో S1 చూసాం, ఇక్కడ S2 ఉంది, ఈ రెండు రిజల్టెంట్ ఈ డార్క్ ఆరెంజ్ కలర్ లో క్యాపిటల్ S ఉంది. ఇప్పుడు ఈ డార్క్ బ్లూ కలర్ L, ఈ డార్క్ ఆరెంజ్ కలర్ S కంబైన్ అయిపోయి J అనే ఈ వైలెట్ కలర్ ది పర్పుల్ కలర్ గా వస్తుంది టోటల్ యాంగులర్ మొమెంటం. అంటే ఇక్కడ ఏం జరిగిందనమాట, ఎల్లన్నీ కంబైన్ అయిపోయి క్యాపిటల్ L వచ్చి, ఎస్లన్నీ కంబైన్ అయిపోయి క్యాపిటల్ S వచ్చి, అంటే టోటల్ రిజల్టెంట్ యాంగులర్ మొమెంటం ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం ఒక వెక్టర్ గా మారిపోయి, స్పిన్ యాంగులర్ మొమెంటం ఒక వెక్టర్ గా మారిపోయి, ఫైనల్ గా ఈ రెండు కంబైన్ అయ్యి Jని ఇస్తాయి. దిస్ ఈస్ LS కప్లింగ్. సపోజ్ ఇక్కడ ఒక 2 ఎలక్ట్రాన్ సిస్టమ్ తీసుకుందాం. 2 ఎలక్ట్రాన్ సిస్టమ్ అంటే ఖచ్చితంగా ఒకటి అప్వర్డ్ స్పిన్, ఒకటి డౌన్వర్డ్ స్పిన్ ఉండాలి. అంటే దీని స్పిన్ ప్లస్ హాఫ్, దీని స్పిన్ మైనస్ హాఫ్. సో రిజల్టెంట్ S అవుతుంది, ఒక ప్లస్ హాఫ్ ఒక మైనస్ హాఫ్ అంటే రిజల్టెంట్ S 0. లేదా రెండు అప్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నాయి అనుకోండి. సపోజ్ 2p లో రెండు ఎలక్ట్రాన్స్ ఉంటే 2px లో ఒకటి అప్వర్డ్ లో వెళ్ళి 2py లో ఒకటి అప్వర్డ్ లో వెళ్ళి తీరాలి. అలాంటప్పుడు ఏమవుతుంది, దీనికి ప్లస్ హాఫ్ ఏ ఉంది, సెకండ్ ఎలక్ట్రాన్ కూడా ప్లస్ హాఫ్ ఏ ఉంది. సో టోటల్ S ఏమవ్వాలి, S1 ప్లస్ S2 కాబట్టి హాఫ్ ప్లస్ హాఫ్ 1. అట్లాగే 3 ఎలక్ట్రాన్ సిస్టమ్ తీసుకుందాం. సపోజ్ p ఆర్బిటాల్ లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 2px లో y లో z లో ఒక్కొక్కటి ముందు రావాలి కాబట్టి 3 అప్వర్డ్ డైరెక్షన్ లోనే ఉంటాయి కనుక 3 అప్వర్డే కాబట్టి హాఫ్ ప్లస్ హాఫ్ ప్లస్ హాఫ్. సో టోటల్ స్పిన్ యాంగులర్ మొమెంటం 3/2 అయిపోయింది. అట్లాగే ఇంకో ఛాన్స్ ఏముండొచ్చు, 3p ఆర్బిటాల్ కాకుండా వేరే ఏదైనా తీసుకుంటే, ఒకటి అప్వర్డ్ ఉండి, రెండోది అప్వర్డ్ ఉండి, 3 డౌన్వర్డ్ ఉంటే హాఫ్ ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్, అంటే ఒక ప్లస్ హాఫ్ ఒక మైనస్ హాఫ్ క్యాన్సిల్ అయిపోయి సింగిల్ హాఫ్ మాత్రం మిగిలింది టోటల్ స్పిన్ యాంగులర్ మొమెంటం. అట్లాగే 4 ఎలక్ట్రాన్ సిస్టమ్ తీసుకుంటే ఈ 4 ఎలక్ట్రాన్స్ అప్వర్డ్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ హాఫ్ ప్లస్ హాఫ్, హాఫ్ ప్లస్ హాఫ్, 1 ప్లస్ 1 2 అవ్వాలి టోటల్ స్పిన్. అలాగే 3 ఎలక్ట్రాన్స్ అప్వర్డ్ ఉండి ఒక ఎలక్ట్రాన్ డౌన్వర్డ్ ఉంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కనుక మిగిలిన హాఫ్ ప్లస్ హాఫ్ 1 అవుతుంది టోటల్ స్పిన్. అలా కాకుండా 2 ఎలక్ట్రాన్స్ అప్వర్డ్ లో ఉండి 2 ఎలక్ట్రాన్స్ డౌన్వర్డ్ లో ఉంటే హాఫ్ మైనస్ హాఫ్ ఇక్కడ 0, హాఫ్ మైనస్ హాఫ్ ఇక్కడ 0 కాబట్టి టోటల్ గా స్పిన్ అనేది 0 అయిపోతుంది. ఈ టేబుల్ నుంచి మనం ఏమి చూడొచ్చు చూడండి, 2 ఎలక్ట్రాన్ సిస్టమ్ లో స్పిన్ 0 గానీ 1 గానీ వచ్చింది. అట్లాగే 4 ఎలక్ట్రాన్ సిస్టమ్ లో 0 గానీ 1 గానీ 2 గానీ వచ్చింది, అంటే ఇంటిజర్స్ వచ్చేసినాయి. కానీ 3 ఎలక్ట్రాన్ సిస్టమ్ వచ్చేసరికి హాఫ్ కానీ 3/2 కానీ వస్తుంది. అంటే దీన్ని బట్టి కంక్లూషన్ ఏం చెప్పొచ్చు మనం, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్న సిస్టంలో అయితే క్యాపిటల్ S ఎప్పుడు కూడా టోటల్ స్పిన్ ఎప్పుడు కూడా ఇంటిజర్స్ లో ఉంటుంది. ఆడ్ నెంబర్ ఎలక్ట్రాన్ సిస్టమ్ అయితే హాఫ్ ఇంటిజర్స్ లో ఉంటుంది. నెక్స్ట్ జేజే కప్లింగ్. ఇది రేర్ గా జరిగేటువంటి కప్లింగ్. జనరల్ గా ఇది
హెవీ ఆటమ్స్కి ఉంటుంది. ఎల్ఎస్ కప్లింగ్ ఎప్పుడు లైట్ ఆటమ్స్కి ఉంటుంది. జేజే కప్లింగ్ ఎప్పుడు కూడా హెవీ ఆటమ్స్కి ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఈ డయాగ్రామ్లో చూడండి, ఒక ఎలక్ట్రాన్ తాలూకు యాంగులర్ మొమెంటం వెక్టర్, ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం వెక్టర్ ఇక్కడ వేస్తాం బ్లూ కలర్తో. స్పిన్ యాంగులర్ మొమెంటం తాలూకు వెక్టర్ ఎస్ ఇక్కడ వేస్తాం. ఫస్ట్ ఎలక్ట్రాన్ తాలూకు L1 S1 కంబైన్ అయిపోయి ముందు J1 వచ్చేస్తుంది. అట్లాగే సెకండ్ ఎలక్ట్రాన్ తాలూకు ఆర్బిటాల్ వెక్టర్, స్పిన్ వెక్టర్ రెండు కలిసి దాని తాలూకు టోటల్ యాంగులర్ మొమెంటం J వెక్టర్ వచ్చేస్తుంది. అప్పుడు ఈ రెండు కంబైన్ అవుతాయి. ఒకసారి దీనిలో చూస్తే ఈ బ్లూ కలర్ది ఫస్ట్ ఎలక్ట్రాన్ తాలూకు ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం, ఫస్ట్ ఎలక్ట్రాన్ తాలూకు స్పిన్ యాంగులర్ మొమెంటం వెక్టర్ S1. ఈ రెండు కంబైన్ అయిపోయి ఈ పర్పుల్ కలర్లో ఉన్న J1 అనే టోటల్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ఫస్ట్ ఎలక్ట్రాన్ వచ్చేస్తుంది. అలాగే సెకండ్ ఎలక్ట్రాన్ తాలూకు ఆర్బిటాల్ L2, స్పిన్ S1, ఈ రెండు కంబైన్ అయిపోయి టోటల్ J2, టోటల్ యాంగులర్ మొమెంటం J2 ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఈ J1 ఈ J2 కంబైన్ అయిపోయి టోటల్ J ఈ గ్రీన్ కలర్తో వచ్చేస్తుంది. ఇది జేజే కప్లింగ్. అంటే ఏంటన్నమాట, ఇక్కడ ఏ ఎలక్ట్రాన్ కా ఎలక్ట్రాన్ ముందు టోటల్ యాంగులర్ మొమెంటం వచ్చేసిన తర్వాత ప్రతి ఎలక్ట్రాన్ తాలూకు టోటల్ యాంగులర్ మొమెంటం వెక్టర్స్ అన్ని కలిసి టోటల్ J ఆఫ్ యాటమ్ వస్తుంది.